నమస్కారం. జీవన స్రవంతికి స్వాగతం. పగలు వస్తే సూర్యుడు, రాత్రి అయితే చంద్రుడు. ఇది కదా ప్రకృతి నియమం. కానీ ఈ భూమి మీద ఒక చోట మాత్రం ప్రకృతి తన నియమాలను తానే ఉల్లంఘిస్తుంది. అక్కడ గడియారం అర్ధరాత్రి 12 గంటలు చూపిస్తున్నా ఆకాశంలో సూర్యుడు భగభగలాడుతూనే ఉంటాడు. అవును, మీరు విన్నది నిజమే. ఆ దేశమే నార్వే. దీనిని ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు. అసలు రాత్రే లేని ఆ వింత ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకుందామా? నార్వేలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న చోట్ల మే నెల చివరి నుండి జూలై చివరి వరకు, అంటే దాదాపు 76 రోజుల పాటు సూర్యుడు అసలు అస్తమించడు. ఆకాశంలో సూర్యుడు క్రిందకి దిగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ క్షితిజ సమాంతర రేఖను తాకి మళ్ళీ పైకి లేస్తాడు. దీనికి కారణం భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీల వంపును కలిగి ఉండడమే. దీనివల్ల వేసవి కాలంలో ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండడంతో అక్కడ నిరంతరం పగలే ఉంటుంది. మరి అక్కడ ఉండేవారు ఎలా నిద్రపోతారు? ఇది కదా మనకు వచ్చే సందేహం. అక్కడ ప్రజలు కిటికీలకు మందపాటి నల్లటి పరదాలు వేసుకుని చీకటిని సృష్టించుకుంటారు. కానీ పర్యాటకులకి మాత్రం ఇది ఒక పండుగ. అర్ధరాత్రి పూట ఎండలో గోల్ఫ్ ఆడడం, సముద్రంలో ప్రయాణించడం అక్కడ సర్వసాధారణం. పక్షులు కూడా అయోమయానికి గురవుతాయి. మనుషుల కాలమానం పూర్తిగా మారిపోతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. ప్రకృతిలో ఎన్నో రహస్యాలు, ఎన్నో వింతలు, మన కంటికి కనిపించని, మన ఊహకు అందని అద్భుతాలు ఈ భూమిపై ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆసక్తికరమైన ఇటువంటి విషయాల కోసం వెంటనే మీరు జీవన స్రవంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.